కుకట్పల్లిలో మైనర్ బాలిక హత్య కేసులో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మైనర్ అయినా సరే ఖచ్చితంగా కుటుంబ సభ్యులపైన ఆ బాలుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సంస్కృతి ఈ కల్చర్ ఇంకాస్త పిల్లలకు స్ప్రెడ్ అయితే అందరూ కూడా ఈ క్రూయల్ మైండ్తో చాలా హత్యలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది దొంగతనం కానీ దోపిడీలు కానీ ఈ రకమైనటువంటి క్రూయల్ హత్యలు కానీ. సో కుకట్పల్లి వాసులు ఏమనుకుంటా ఉన్నారు, ఈ ఘటన పైన ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నారు, ఈ కేసులో బాధితులకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నారో మనతో ఈ సంగీత్ నగర్ కాలనీ వాసులు అందరూ కూడా ఉన్నారు. ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పండి అమ్మా, ఈ కేసుని మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కదా, అవతల కుటుంబానికి ఎట్లా న్యాయం చేయాలి, అవతల కుటుంబానిపై ఎట్లా శిక్ష పడాలి? చనిపోయింది మైనర్ బాలికనే, చంపేసింది మైనర్ బాలుడే, ఇద్దరు మైనర్సే. కానీ అమ్మాయిని పోగొట్టుకున్న వాళ్ళకైతే న్యాయం జరగాలి. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అసలు ఎలా పెంచుతున్నారో వాళ్ళకే అర్థం కావాలి. బాబు ఇంట్లో ఎట్లా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని కొంచెం కూడా అసలు ఇది లేకుండా ఎట్లా ఉంటారో ఏమో అర్థం అవ్వట్లేదు. ఫోన్ చూస్తున్నాడా చూడట్లేడా, ఏం చూస్తున్నాడు ఏంది అనేది కొంచెం అబ్జర్వేషన్ చేస్తేను చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. అంతే. ఎలాంటి శిక్షలు పడితే సమాజంలో మార్పులు వస్తాయి? మైనర్ బాలుడే కాబట్టి ఎలాంటి శిక్ష మైనర్ బాలుడికి వేయకుండా యాక్చువల్గా పేరెంట్స్కి వేయాలి శిక్ష అనేది. మైనర్ బాలుడు పేరెంట్స్కే వేయాలి. ఎందుకంటే పేరెంట్స్ ఎట్లా పెంచితే అట్లానే పెరుగుతారు పిల్లలు. ఇప్పుడు నా బాబు కూడా 9th క్లాసు, ఫోన్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తా, నాలెడ్జ్ కోసమే, నోట్స్ కోసమే. అవి చూస్తా ఇవి చూస్తా అంటే చూసేదే లేదు. టీవీలో పెట్టుకోవాలి, చూడాలి. టీనేజ్ పిల్లల్ని మాత్రం మన అబ్జర్వేషన్లో చేస్తూనే ఉండాలి కంపల్సరీ. పేరెంట్స్ది చాలా ఉండాలి నిఘా అనేది పిల్లల మీద. అది అట్లాంటప్పుడే ఈ సమాజంలో ఇట్లాంటివి అనేది జరగవు. వాళ్ళు చేసిన తీరు చూస్తూ ఉంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఒక వ్యక్తిలాగా వివరించాడు. పేపర్ మీద రాసుకోవడము, ఎట్లా హత్య చేయాలి, అమ్మాయిని ఎట్లా తగలబెట్టాలి, కత్తిని ఎక్కడ దాచిపెట్టాలి. 10th క్లాస్ పిల్లలకి ఇంత మైండ్ మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా ఆ బాబు క్రైమ్ వీడియోస్ చూస్తారంట, మళ్ళీ ఇంట్లోనే చూస్తాడు కదా ఫోన్లోనే. మళ్ళీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తలేరా? ఆ క్రైమ్ వీడియోస్ ఎట్లా చూస్తున్నారా, ఏందిరా, ఎందుకు అవసరమా నీకు చూసుడు, ఏం నేర్చుకుంటున్నావు అని పేరెంట్స్ చూడాలి కదా. పేరెంట్స్దే తప్పు, అబ్బాయిది ఏం తప్పు ఉందని. క్రైమ్ వీడియోస్ చూసి అలవాటు ఉందంట అబ్బాయికి. మళ్ళీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మళ్ళీ పేరెంట్స్ నిఘా పెడితే ఇప్పుడు ఈ పాప కూడా బతికేది కదా. అదనమాట. మీరేం చెప్తారమ్మా, మీ అభిప్రాయం? బాబు గురించి ఇక్కడ అంటే గాయపడ్డటువంటి ఈ కుటుంబం కానీ అక్యూజ్ కుటుంబం బాబుని మైనర్ అని వదలడం కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలే ఎక్కువ చేస్తున్నారు. ఫోన్లు ఇవ్వడం పేరెంట్స్ తప్పు, అబ్జర్వ్ చేయాలి. ఫోన్లు ఇవ్వద్దు పిల్లలకి. బుక్స్ కూడా, ఫోన్ ఒక్కటే కాదు, వాళ్ళ బ్యాగ్లో ఏం పెట్టుకుంటారు, వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంది, వాడు ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నానంటే కొంచెం వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పియాలి చిన్నప్పటి నుంచే. మా బాబు ఏమన్నా పిచ్చోడా లేకపోతే ఏంది అని అనుకోవద్దు, కౌన్సిలింగ్ ఇప్పియాలి. వాడిని మొత్తం పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. ఫోన్లు ఇచ్చేస్తున్నారు, మా పని అయిపోతుంది, వాడితో నొరడం ఎందుకు, వాళ్ళు కొంచెం సీరియస్ కాగానే పోనీలే చూసుకొని కాముషిగా కూర్చుంటాడు. అలా కాదు కదా, సమాజం మీదకి వదిలేస్తున్నారు ఖరాబ్ చేసేసి. వాళ్ళది తప్పు ఉంది, బాబుని కూడా శిక్షించాలి. బాబు అనేసి వదిలేయడం కాదు. ఎట్లా శిక్షించాలంటే మరి నలుగురికి అందరికీ తెలియాలి ఆ శిక్ష అనేది. ఉనికిపోవాలి వేరోడు ఇలాంటి లెక్కలు చేయాలంటే. ఇప్పుడు చేస్తుంది పిల్లలే కదా, ఇంటర్ పిల్ల తల్లిని చంపడము, చిన్న పిల్లలు చంపుతున్నారు. మెయిన్ ఈ రోజులల్లా, పాత రోజులు లేవు. ఈ చిన్నోడే కదా అని ఏదో కౌన్సిలింగ్ ఇచ్చినాం, 4 రోజులు పెట్టుకొని వదిలేసినాం కాదు, చాలా గట్టిగా శిక్ష పడాలి. పాపం ఈ తల్లికి అయితే ఇప్పుడు సీసీ కెమెరా ఇక్కడ లేదు, ఓకే, ఉన్న దగ్గర కూడా అవుతున్నాయి కదా, కాకపోతే ఆడు దొరికేవాడేమో తొందరగా, లేనందుకు దొరకలే. కానీ ఉన్నా చేస్తున్నారు, భయం అనేది లేదు. ఈ ఘటన తర్వాత తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు సొసైటీలో ఒక మార్పు తీసుకురావాలంటే ప్రభుత్వాలు పోలీసులు ఏం చేయాలని కోరుకుంటారు? స్ట్రిక్ట్గా ఉండాలండి, స్ట్రిక్ట్గా చేయాలి. కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేసినామని వదిలేయొద్దు. మీడియా వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియా వాళ్ళు రాసుకుంటున్నారు, అట్లా కాదు కదా. ఇలాంటి వాటిని ఎక్కువ తేవాలి. అంటే పిల్లలు చూడండి, ఫోన్స్ ఇస్తే ఎట్లా అవుతుంది, ఫోన్ చూసుకొని ఎంత డేంజర్గా అవుతున్నారు. ఇవ్వకండి. పేరెంట్స్ని తిట్టండి గలీజ్గా, మీ సోషల్ మీడియాలో తిట్టండి, ఇచ్చేవాళ్ళు ఇది అని గలీజ్గా తిడితే అప్పుడన్నా వాళ్ళకి సిగ్గు శరాలు వస్తాయి. కనీసం బుక్స్ కూడా, బ్యాగ్ కూడా చెక్ చేయాలండి. వాళ్ళు సైకోగా చేస్తున్నాడు అంటే వాడికి కౌన్సిలింగ్ ఇప్పియాలి ఖచ్చితంగా. అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అమ్మాయి ఏం తక్కువ లేదు, అమ్మాయిలు చాలా ఇంకా ఎక్కువ అవుతున్నారు అబ్బాయిల కంటే.
మాకు కూడా ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు ఇప్పుడు మనం చెప్తే కోపం తెచ్చుకోవచ్చు పిల్లలు. ఫోన్ ఇవ్వకపోతే ఏందమ్మా నేను అంత గలీజు ఉన్నా, లేకపోతే మేము అట్లా చెయ్యము, మేము మంచోళ్ళం అని అనొచ్చు, ఇప్పుడు తిట్టుకోవచ్చు. కానీ రేపటి దినం వాళ్ళే అరే మా పేరెంట్స్ మంచిగా చేసిరు మా కోసం అని అనుకుంటారు. మమ్మల్ని గలీజ్ అనుకుంటారు, వేరే వాళ్ళు ఇచ్చేస్తారు మా ఫ్రెండ్స్కి, మీరు డౌట్ పడుతురు ఎందుకు అని అన్నా సరే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుక్కట్పల్లి వాసిగా ఈ ఘటనను దగ్గర నుండి చూసారమ్మా, మీకు కూడా పిల్లలు ఉంటారు, పక్కింటి వాళ్ళ పిల్లలు ఉంటారు. ఈ ఘటన మీద మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేయమండి అంటే ఇప్పుడు ఆ బాబు ఇప్పుడు ఒక లెటర్ రాసి పెట్టుకుండా బాబు ఒక ప్లాన్గా వైట్ పేపర్ పైన, ఇంకా గ్యాస్ కూడా లీక్ చేసేసి లాకేసి వెళ్ళిపోతా అని పెట్టుకున్నాడు. ఒకవేళ ఆ సిచ్యువేషన్కి ఇట్లా వచ్చినుంటే గ్యాస్ ఇంకా బిల్డింగ్ మొత్తం, ఈ బిల్డింగే కాదు పక్క బిల్డింగ్ ఆ పక్క బిల్డింగ్ ఏమైపోతుండేనో తెలియదు. అప్పుడు ఒక్క బాబు వల్ల ఇప్పుడే కొన్ని వేల మంది సఫర్ అయినారు. టెన్షన్, మా అన్ని ఫ్యామిలీ టెన్షన్, ఇంట్లో ఎంతమంది ఉన్నారో పోర్షన్లో అన్ని ఫ్యామిలీ టెన్షన్ అయ్యారు, వాళ్ళ రిలేషన్స్ కూడా టెన్షన్కి అయ్యారు. అంటే ఇప్పుడు ఆ బాబుని ఏం చేస్తారు, మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఫర్దర్గా బయటకు వదిలేస్తే మళ్ళీ ఇంకా పిల్లగాడు ఇంకా ఏం చేయగలుగుతాడో, ఇంత చిన్న ఏజ్లోనే ఇంత చేసినట్టు ఇంకా పెద్దగా అయినాక ఇంకేం చేస్తాడో తెలియదు కదండి. బాబు మైండ్ ఎట్లా ఉందో, వాళ్ళ అమ్మ ఏ పేరెంట్స్ అయినా కానీ ఒక సడన్ ఏజ్ వచ్చిందంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇచ్చినాం, వాళ్ళ బిహేవ్ ఎట్లుంది, వాళ్ళ స్కూల్లో ఏం చేస్తున్నారు, బయట ఎట్లా ఆడుకుంటున్నారు, మనం కన్నందుకు మన నిఘా పిల్లల మీద కంపల్సరీ ఉండాలండి. సహస్రకు మాత్రం న్యాయం జరగాలి, అదొక్కటే మేము కోరుకుంటున్నాం. బాలుడు మీద తల్లిదండ్రులు శ్రద్ధ లేకపోవడంతో ఇలా జరిగిందంటారా? అంటే శ్రద్ధ అంటే కాదండి. శ్రద్ధ అంటే మమ్మీ డాడీ ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయాక బాబు బిహేవ్ లోపల ఎట్లా చేసుకుంటున్నాడో, లోపల ఎట్లా తల్లిదండ్రికి మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలియదు కదండి. తెలియంది ఒక ఏ తల్లిదండ్రి అయినా తన పిల్లలు అయినా ఏమైనా తప్పు చేసినా కానీ నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా అట్లనే కోరుకుని ఉండొచ్చు, వాళ్ళ బాబు ఇంత పెద్ద పని చేస్తాడని వాళ్ళు కూడా అనుకోకుండొచ్చండి. అందుకే దాన్ని బట్టి పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలి. అంతే. మీరు చెప్పండి అమ్మ మీ అభిప్రాయం. ఏం లేదు సార్, బాలుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటన మండే రోజు జరిగింది. మండే నుంచి ఈ రోజు వరకు బాబు స్కూల్కి వెళ్ళలేడంటే బాబుకి ఏమవుతుంది, ఇంట్లో ఎందుకు వెళ్ళట్లేదు, పక్కింట్లో ఇలా జరిగింది నాన్న నీకు భయం వేస్తుందా, ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి అని పిల్లవాడిని అడగలేదా? అడిగి ఒక ఫోన్ ఇచ్చినప్పుడు బాబు ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, బాబు లోపల ఏం మార్పులు వస్తున్నాయి గమనించుకోవాలి కదా తల్లిదండ్రి. బాబు చేసి కూడా 4-5 సార్లు ఇక్కడ తిరిగారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మేమైతే ఇక్కడ నివాసులం కాదు, మేము మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, మా ఓనర్ వాళ్ళు మా అక్కయ్య వాళ్ళు ఇంటికి వచ్చాము. ఇక్కడ జరిగిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న నివాసులు చెప్పిన మాటల ప్రకారం అయితే మాకు ఇది తెలిసింది. బాబు అయితే 2-3 రోజులు ఇక్కడ తిరుగుతున్నాడు మామూలుగానే. హత్య జరిగిన తర్వాత మేము రోజు కూడా ఇక్కడికి ఇంటికి వచ్చి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు కూడా ఉంటున్నాడు అత్త, ఇక్కడ ఆడుకుంటున్నాడు, నార్మల్గా ఉంటారు కదా అని మేము అనుకున్నాము. కానీ ఆ బాలుడు ఇలా చేస్తాడని మేము అనుకోలేదు అని అంటున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు పరిశీలించాలే కదా, ఇన్ని రోజులు సంది బాబు స్కూల్కి పోకపోతే తల్లిదండ్రి అక్క ఎలా ఊరుకున్నారు సార్? మేము అడిగేది అదొకటి. సరే స్కూల్కి వెళ్ళలేదు, నాన్న జ్వరం వచ్చిందా, ఏమయ్యింది, ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి, బాబు పరిస్థితి ఏంటి, క్రైమ్ వీడియోస్ చూడడం ఏంటి? సరే చూసిండు, అది మీ పర్సనల్, మేము అనము, మీరు ఫోన్లు ఇచ్చుకోండి, మీ పిల్లలే పాడవుతారు. కానీ ఇప్పుడు పొజిషన్ ఎక్కడి వరకు వచ్చింది అదొక్కసారి తల్లిదండ్రులు ఆలోచించాలి కదా సార్. నాకు పిల్లలు ఉన్నారు, నేను పిల్లల్ని కన్నాను, వాళ్ళకి తెలియాలి. కానీ మెయిన్ కారణం ఫోను తల్లిదండ్రి అండి. ఇన్ని రోజులు సన్ని బాబు స్కూల్కి వెళ్ళలేడు అని అంటే మీరు ఒక్క ఇన్ఫర్మేషన్ బాబు ద్వారా తీసుకొని సార్ మరి మా బాబు కండిషన్ ఇలా ఉంది అని ఏ తల్లి చెప్పుకోకున్నా కూడా బాబుని సరిదిద్దుకున్నారా ఇంట్లో? అలా కూడా సరిదిద్దుకోలేదు. ఏం లాభం సార్ మరి ఇది చెప్పండి. అతను సహస్ర అన్యాయంగా ఒక బాలికను హత్య చేసావే నువ్వు, నీకేం లాభం వచ్చింది? ఇప్పుడు మేము టీవీలో చూస్తే క్రికెట్ మ్యాచ్ కావాల్సినవి కొనుక్కోవడానికి మనీ లేదని, కొత్త బట్టలు కావాలని మనీ ఇంట్లో టైట్ చేశారంట. దానివల్ల మనీ గురించి మొత్తం ప్లాన్ వేసి పెట్టుకున్నాడు అని మొత్తం పేపర్ రిలీజ్ అయ్యింది. సహస్ర వాళ్ళ పేరెంట్స్ కూడా ఓనర్స్ పైన ఎంత, మా పిన్ని వాళ్ళు ఎలా చూసుకునే వాళ్ళంటే ఆ పాపని తినిపించి అమ్మ మీరు పైన వదలొద్దు, పిల్లల్ని ఒక్కొని మా ఇంట్లోకి పంపిస్తే మేము చూసుకుంటాము, ఒక్కరిని వదలొద్దు. ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మదర్ చెప్పలేదంట, ఒక పాప ఒక్కతే ఉందని చెప్పలే, ఏం చెప్పలే, వాళ్ళు ఆ అమ్మాయి ఉందని కూడా తెలియదు.
కానీ అట్లా వెళ్ళిపోయారు. పైనుంచి కూడా గోడ దుంకి వచ్చేవాడంట ఆ బాబు. మా పిన్ని వాళ్ళు ఇక్కడ నుంచి అసలు రానిచ్చేవాళ్ళు కాదంట. ఇప్పుడు వాళ్ళ తప్పే కదా, అది వాళ్ళది కూడా ఉంది కదా తప్పు, వాళ్ళ తప్పే కదండి. సహస్ర వాళ్ళ మమ్మీ కూడా చూసుకోవాలి కదా. నాకు పాప ఉంది, మరి ఈ అబ్బాయి ఇట్లా గోడ దూకి వస్తున్నాడు, అట్లా రాకూడదని వాళ్ళ మమ్మీతో నన్ను చెప్పాలి. ఓనర్ల కన్నా ఇన్ఫర్మేషన్ అందియాలి కదా, ఓనర్లకు చెప్పలేదంట. అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత, ఆ బాబాని తెలిసిన తర్వాత ఇప్పుడు బయటపడుతున్నాయి. అటు నుంచి వచ్చేవాడంట. బర్త్డే రోజు బర్త్డే చేసుకున్నాక కూడా ఓనర్లను బర్త్డేకి పిలవలేదు. పక్కింటి వాళ్ళ అక్క తమ్ముడు, అబ్బాయి హత్య చేసిన అబ్బాయి వాళ్ళ అక్క ఇద్దరు వెళ్ళిన ఫోటో ఈరోజు ఒక అతను తెచ్చి ఫోన్లో చూపించాడు. మాకు ముందే మాకు ఇప్పుడు తెలిసిందండి, ఓనర్లకు కూడా ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసిన నిజం ఇది. కేకు పెడుతున్న నోటితోటే చేయితోటే హత్య చేసిన బాలుడు. మేము కూడా షాక్ లో ఉన్నాం. అంటే పరిచయం ఉన్న వ్యక్తి కుటుంబానికి మొత్తానికి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. చెప్పండి సార్, ఇంకా మేము అన్నాం మా నోటితోటి, మీకు తెలియాలి అది. సహస్ర వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఎట్లా అలౌ చేశారు? ఇంట్లో నీకు వయసుకు వస్తున్న పాప ఉంది, బాబు అలా గోడ దూకి రావడం పద్ధతేనా? ఆమె కూడా ఇంకొకళ్ళని నిందించడం తప్పది. నువ్వు పాపను కోల్పోయావు, నువ్వు బాధలో ఉన్నావమ్మా, నేను ఒప్పుకుంటా కాదనట్లేదు. కానీ నువ్వు ఒక్కసారి ఆలోచించు, మీ ఇంట్లోకి ఎలా అలవాటు అయ్యిండు అబ్బాయి? మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయని వాడికి ఎలా తెలుసు? మీ అమ్మాయిని హత్య చేయాలని ఎందుకు తెలుసు? ఈ పోర్షన్లో అలాంటి పిల్లలు 3-4 ఉన్నారు. మా మనమరాన్లే 2 ఉన్నారు, ఇంకో సెకండ్ పోర్షన్లో 2 ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, సహస్ర దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఇది ఒక్క పాయింటే సార్ మాకు కావాల్సింది. తల్లిదండ్రుల కేర్లెస్ అటువైపు కనిపిస్తుంది, ఇటువైపు కనిపిస్తుంది. 2 వైపులు తల్లిదండ్రుల కేర్లెసే ఉందండి. తల్లిదండ్రుల కేర్లెసే ఉంది. తల్లిదండ్రులు ఏం చెప్తారు పేరెంట్స్ కి, పిల్లలకి? ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, దూరంగా ఉండాలి, వేటికి దగ్గరగా ఉండాలి? పిల్లలకు మెయిన్ ఫోన్స్ ఇవ్వద్దండి. పిల్లలకు ఫోన్స్ ఇవ్వద్దు. మళ్ళీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు దుఃఖంలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, షేరింగ్ చేసుకోవాలి పిల్లలను. ఏనాన్న ఈరోజు డల్లుగా ఉన్నావు, ఎక్కువ నవ్వుతుండే, ఏనాన్న ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి హ్యాపీనెస్కి అర్థం? ఏంటన్నా ఈరోజు డల్లుగా ఉన్నావు, ఏమైంది బెట, ఆఫీస్లో ఏదైనా వర్క్? నేను నా పిల్లలు నా పైన కోప్పడతారు, నేను వాళ్ళని అడుగుతా, వాళ్ళు నన్ను అడుగుతారు, మమ్మీ ఏంటి ఈరోజు నువ్వు డల్లుగా ఉన్నావు అని. అలా ఉండాలి. నా పిల్లలే గొప్ప, నేనే గొప్ప అని నేను అనట్లేదు సార్, కానీ అలా మాట్లాడుకోవాలి. ఇంట్లో చెప్పుకోవాలి పిల్లలతో. మనం నలుగురిలో చెప్పుకోకున్నా కూడా పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళి, నాన్న నా ప్రాబ్లం ఇది, నీకేమన్నా ప్రాబ్లం ఉందా చెప్పు, అట్లా మాట్లాడుకోవాలి. ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకు. కానీ ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి? పనికొచ్చే ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇలాంటి పనికి రానివి కాదు. నేను చెప్పేది అది. కుకట్పల్లి వాసులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి, ఎట్ ఏ టైం ఆ నిందితుల కుటుంబాన్ని తీవ్రంగా శిక్షించాలి. తల్లిదండ్రులు శ్రద్ధ చూపించడం కారణంగానే జరిగినటువంటి హత్యగా భావిస్తూ ఉన్నాము. ఆ బాలుడు గతంలోనే సహస్ర ఇంటికి అనేక సార్లు బర్త్డే కోసం, ఇతర ఈవెంట్స్ కోసం వచ్చేవాడు. దాని ద్వారానే ఈ బాలిక ఒంటరిగా ఉంటుంది, ఈ ఇంట్లో డబ్బులు ఉంటాయి, ఇక్కడ ఈ విలువైనటువంటి వస్తువులు ఉంటాయి అంటూ కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాతే ఆ బాబు గోడ దుంకి ఇంట్లోకి వచ్చి ఆ పాపని హత్య చేశాడంటూ మాత్రం స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.